వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాలో స్కూళ్లలో బడిగంట మోగింది. విద్యా సంవత్సరంలో తొలినాడు పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు, టీచర్లకు ఘన స్వాగతం లభించింది. ప్రైవేటు విద్యా సంస్థలు నడిపే స్కూల్ బస్సులకు రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ చెకింగ్ నిర్వహించారు. స్కూల్ బస్సుల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లాలో స్కూళ్ల ఓపెనింగ్ పై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. రవాణా శాఖ అధికారులంతా కూడా స్కూల్ బస్సుని రైడ్ చేస్తున్నారు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు రవాణా అధికారి రఘు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్కూల్ బస్సులు మినిమం ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, విద్యార్థులను ఇంటి దగ్గర నుంచి స్కూల్ వరకు మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి క్షేమంగా తీసుకురావడం కోసం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, పర్టికులర్గా పర్మిట్ విషయంలో మిగతా వెహికల్ చెకింగ్లో వాళ్ళ అబ్జర్వేషన్స్ ఏంటో తెలుసుకుందాం. చెప్పండి, ఉదయం నుంచి మీరు తనిఖీలు నిర్వహిస్తున్నారు కదా, సో మీరు గమనించినటువంటి ల్యాబ్సెస్ ఏం కనిపిస్తున్నాయి? అదే అంటే ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం వెహికల్స్ తక్కువ ఉన్నాయి ఫ్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్, కాలేజ్ బస్సెస్ కానీ. కాకపోతే మళ్ళీ కూడా ఈరోజు పొద్దున్న నుంచి మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం మా సిబ్బందితో. అయితే ఇప్పటి వరకు అయితే చూసిన వెహికల్స్లో మాత్రం ఫిట్నెస్ ఉన్నాయి. కాకపోతే ఇంకేమైనా వెహికల్స్ వస్తాయేమో అని చూస్తున్నాము. ఇప్పుడే వెహికల్స్ వచ్చాయి. దే ఆర్ గోయింగ్ ఫర్ ద మెకానికల్ వర్క్షాప్ ఫర్ డూయింగ్ సమ్ మెకానికల్ వర్క్స్. దానికి వెళ్తున్నారు. ఇప్పుడు పిల్లలు ఎవరు లేరు దాంట్లో, రెండు బస్సుల్లో. అయితే మీకు ఏంటంటే మనకు వెహికల్ కంపల్సరీ ఫిట్నెస్ చేయాలంటే అన్ని రూల్స్ ప్రకారం ఉండాల్సిందే. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము కంపల్సరీ ఫిట్నెస్ ఉండాలి, పర్మిట్ ఉండాలి, ప్లస్ డ్రైవర్ లైసెన్స్ కూడా ఉండాలి. డ్రైవర్ కూడా 60 years వరకే అలౌడ్ డ్రైవింగ్ చేసేదానికి. ఇవన్నీ చెక్ చేస్తాం మేము, లైసెన్స్ కూడా అన్నీ చెక్ చేస్తాం కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు వచ్చేసి మెయిన్ లోపల ఇంటీరియర్ కూడా వెహికల్లో కూర్చుని పిల్లలందరికీ సీట్లు పర్ఫెక్ట్ ఉండాలి. ప్లస్ బ్యాగ్స్ పెట్టడానికి కింద సీట్ల కింద కూడా ప్రొవిజన్ ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫైర్ ఎక్స్టెన్షరు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇవన్నీ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మనకు మెయిన్ అటెండర్ కూడా ఉండాలి కంపల్సరీ. అటెండర్ లేనిది పిల్లలు ఎక్కడానికి చేయడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం బస్సును కూడా విజిట్ చేద్దాం. స్కూల్ బస్సులు ఎట్లా ఉండాలి, కాలేజ్ బస్సులు ఎట్లా ఉండాలి, పర్టికులర్గా విండోస్ దగ్గర స్పెసిఫిక్గా గ్రిల్స్ ఏర్పాటు చేయడం అట్లాంటివన్నీ చూద్దాం. ఇప్పుడు మామూలుగా అయితే స్కూల్ బస్సుల్లో మినిమం గ్రిల్స్ ఏర్పాటు చేయడం అట్లంతా మేము కంపల్సరీ చెక్ చేయాలి. ఇక్కడ ఉన్నాయి కదా, ఎదురుగా మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇట్లా గ్రిల్స్ కంపల్సరీ ఉండాలి. అండ్ ఎమర్జెన్సీ డోర్ కూడా ఉండాలి వెనకాల. ఎమర్జెన్సీ డోర్ కూడా మనకు ఎనీ టైం ఇట్లా ఏదైనా ప్రమాదం అయినప్పుడు కంపల్సరీ ఈజీగా బయటపడేటట్టు ఉండాలి. ఎస్కేప్ రావడానికి ఉండాలి. చెక్ చేస్తాం కంపల్సరీ. ఫిట్నెస్కి వచ్చినప్పుడు కంపల్సరీ అది చూస్తాం అన్నమాట. ఫిట్నెస్ ఉంటున్నాయి స్కూల్ బస్సులు? ఉంటున్నాయి. ఇప్పుడు 2 వెహికల్స్ మాత్రం వర్క్షాప్కి వెళ్తున్నాయి. మేము రిజెక్ట్ చేసాం అనమాట. ఇవి అయితే అద్దాలు వలిగిపోయినాయి అంటే చేయమని చెప్పి పంపించేసాము. వాళ్ళే ఇప్పుడు మళ్ళీ మనకు అనుకోకుండా ఇక్కడ కలిచారు. వాళ్ళు పిల్లలు అయితే ఎవరు లేరు, మామూలు అంతా రిపేర్ చేసుకోవడానికి వెళ్తున్నారు వెహికల్స్. పిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీ కేసు రాసేవాళ్ళు. జిల్లాలో ఎన్ని స్కూల్ బస్సులు ఉంటాయి? బస్సుల ఫిట్నెస్ సంఖ్య ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, లేకపోతే ఏంది మనకు వచ్చి 457 వెహికల్స్ ఉన్నాయి మన మహబూబ్ నగర్ జిల్లాలో. దాంట్లో మనకు 270 వరకు ఫిట్నెస్ చేయించారు. ఇంకా మిగతా పెండింగ్ ఉన్నాయి కొన్ని వెహికల్స్. దాంట్లో స్క్రాప్ అయిన వెహికల్స్ కూడా ఉంటాయి. కొన్ని వెహికల్స్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొని వేరే దగ్గర పోయినవి కూడా ఉంటాయి. కొన్ని బండ్లేమో మనకు ఏంటంటే రిపేర్లో ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని 270 దాకా ఉన్నాయి ఇంకా. అయితే వాటి మీద కూడా దృష్టి పెట్టినాం మేము. స్కూల్ అంతే ఇంటి ఫిట్నెస్ టైం రాకముందే మేము స్కూల్ యాజమాన్యాల వాళ్ళకి అందరికీ ఒక అవగాహన సదస్సు పెట్టాం మహబూబ్ నగర్లో, మా ఆఫీస్లోనే, ఆర్టీఓ ఆఫీస్లో. అక్కడ వాళ్ళకి అన్నీ ఎట్లుండాలనేది మొత్తం అవగాహన కల్పించాము. దాని ప్రకారమే చేస్తున్నారు వెహికల్స్ కూడా. ఏది లేకున్నా కూడా మేము కంపల్సరీ దాన్ని రిజెక్ట్ చేసి మళ్ళీ చేసుకొని రామని మళ్ళీ వాపసు రిటర్న్ పంపించేస్తున్నాం వెహికల్స్. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది వాళ్ళ నుంచి, సో స్టార్ట్ అయింది. సో పర్టికులర్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి బస్సులు నడిపే వాళ్ళకు మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల్ని బయటికి స్కూల్లో? కూడా కంపల్సరీ పిల్లలు ఉన్నారంటే వెహికల్ చాలా జాగ్రత్తగా నడపాలి, కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు. డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కూడా వెహికల్ డ్రైవింగ్ చేయకూడదు. ప్లస్ ఎక్కడ కూడా పిల్లలు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు వెనకాల ముందు అన్ని జాగ్రత్తలు చూసుకోవాలి. మిర్రర్ ఉంటుంది లోపల, మొత్తం పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేది, దిగుతున్నారు ఎక్కుతున్నారు, సైడ్ మిర్రర్స్ కూడా చూసుకొని ప్రాపర్గా నడపాలని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. సీసీ కెమెరాల గురించి అవి అంటే కంపల్సరీగా లేకపోతే ఏంటి? కెమెరాస్ అయితే దానికైతే లేదు ఇప్పటిదాకా. అయితే మామూలుగా అయితే మనకు వేరే ఫిజికల్గా కనిపించేటి అయితే ఫైర్ ఎక్స్టెన్షర్, ఈ మన మెడికల్ కిట్ ఇవన్నీ కంపల్సరీ చూస్తున్నాము. అండ్ బండి కండిషన్ అంతా చూస్తాం అనమాట. మేము కూడా డ్రైవ్ చేస్తాం వెహికల్ కూడా. చేసిన తర్వాతనే దాని సర్టిఫికేషన్ ఇస్తాం, ఫిట్నెస్ సర్టిఫికేట్ 1 yearకి ఇస్తాం అనమాట. అది సో మొత్తానికి ఇది పరిస్థితి. జిల్లాలో ఉన్నటువంటి స్కూల్ బస్సులో దాదాపు ఒక 60% వరకు ఫిట్నెస్ ఉన్నాయి. మిగతావి కూడా ఫిట్నెస్ రెన్యువల్ కావాల్సింది. సో ఏదేమైనప్పుడు కూడా విద్యార్థులను స్కూళ్ళ నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్కూళ్ళకు తీసుకువెళ్ళే సమయంలో డ్రైవర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. స్కూల్ బస్సులను చాలా జాగ్రత్తగా నడపాలని చెప్పి రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.